హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో కనుక ఎండ్ వరకు చూసేయండి. ఇప్పుడైతే బియ్యం పిండిని అయితే మంచిగా ఏం లేకుండా నలకలు లేకుండా ఒకసారి అయితే జల్లించి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఒక చిన్న మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అది ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర, ఉప్పు, కారం వేసి కచ్చపచ్చగానైతే నూరుకోవాలి. మనము మిక్సీలో వేయకూడదండి, మిక్సీలో వేస్తే మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది. ఈ విధంగా రోట్లో దంచుకుంటే రుచికి రుచి ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు కారం మనకి ఎంత సర్వపిండిలో ఎంత కారం పడుతుందో అంత కారం ఇందులోనే వేసాను. ఇప్పుడు రోల్ తోటి ఈ విధంగా దంచుకోవాలి. చూడండి, బాగా మెత్తగా కాకుండా కచ్చపచ్చగా దంచుకుంటే సరిపోతుంది. ఇది ఇలా పక్క పెట్టుకొని ఇప్పుడు మనం ఇందులో బియ్యం పిండిలో నువ్వులు, కొంచెం పెసరపప్పు, కొన్ని పల్లీలు వేసుకుంటున్నాను. వేసుకొని ఇందులో కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు మనము నూరు పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, కారం పేస్ట్, అది కూడా ఇందులో వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్తా ఏమేమి వేసానో. పెసరపప్పు, నువ్వులు, పల్లీలు, కరివేపాకు, మనం నూరు పెట్టుకున్న పేస్ట్, ఇవన్నీ ఈ పిండిలో వేసుకోవాలి. మంచిగా అంతా కలిసే విధంగా మనము కలుపుకోవాలి. పిండిని ఎక్కువ నీళ్లు పోయకుండా కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మంచిగా గిన్నెప్ప పెట్టే విధంగా వచ్చేటట్టు పిండిని అయితే కలుపుకోవాలి. ఇందులో ఉప్పు కూడా వేస్తున్నాను, అప్పుడు కొంచెం వేసాను. చెక్ చేసుకొని మళ్ళీ సరిపోకపోతే కొంచెం వేసుకోండి. ఈ విధంగానైతే పిండి అయితే కలిపి పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడైతే మనం గిన్నెపై పెట్టుకోవడానికి అయితే రెడీ చేద్దాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, వేసుకుంటేనే మన గిన్నెపై పిండి పిండి ఉండకుండా మంచిగా కాలుతుంది. వేసి మొత్తం ఆ గిన్నెకు ఈ ఆయిల్ అంతా స్ప్రెడ్ చేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేయాలి. చేసి ఇంకా ఈ విధంగా మనం గిన్నెకు పెట్టుకోవాలి. ఇలా చేతితోటి ఈ విధంగా అనుకుంటూ స్ప్రెడ్ చేసుకుంటూ గిన్నె మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా పెట్టుకోవాలి. చాలా సింపుల్ మెథడ్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి. ఇట్లా మనము ఎన్ని గిన్నెలు కావాలో అన్ని గిన్నెలు పెట్టుకోవాలి. పిల్లలకు కూడా సాయంత్రం పూట మంచిగా ఏమన్నా హెల్దీ ఫుడ్స్ ఇలాంటివి ఇంట్లో ప్రిపేర్ చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. వాళ్ళ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో ఫింగర్స్ తోటి ఈ విధంగా కాట్లు వేయాలి. ఇలా వేయడం వల్ల సర్వపిండి తొందరగా కాలుతుంది, మంచిగా సమాన భాగాలుగా కాలుతుంది. దీనిపై మూత పెట్టేసి మనమైతే ఇక స్టవ్ ఆన్ చేసేద్దాం. చూడండి ఎలా ఉడికిపోతుందో, ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందో. చాలా చక్కగా ఉంటుందండి. ఈ విధంగా మొత్తం చుట్టూ కలుపుతూ మంచిగా కాలనివ్వాలి. ఫైనల్గా మాత్రం సర్వపిండి ఈ విధంగా అయితే వచ్చేసింది. వీడియో నచ్చింది కదండి, మరెందుకండి ఆలస్యం, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.